శక్తి ఏమంది? కొంతమందికి ఎంత వయసు వచ్చినా వాళ్ళ బేసిక్ మెంటాలిటీలు మారవు. శక్తికి అహంకారం పోలేదు, నీ కూతురికి ఆత్మాభిమానం పోలేదు. ఈ కట్టెలు కాలేదాకా మా నైజం పోదు. మళ్ళీ అవమానించిందా నిన్ను ఆ దొంగ మొహం? ఇప్పుడు ఆవిడ్ని తిట్టావు చూసావా, అది బాగుంది, నాకు నచ్చింది. మరి ఆవిడ్ని వెనకేసుకొచ్చి ఆవిడ మాటకు అడ్డు చెప్పని ఆయన్ని మాత్రం ఏమనవే? మళ్ళీ మొదటికొచ్చావా? సరే, ఇంతకీ ఆ శక్తి నీ బిడ్డ గురించి ఏమైనా చెప్పిందా? అతనేమైనా చెప్పాడా నా బిడ్డ గురించి? ఒక గూటి పక్షులే కదా అతను అతనక్క, ఆమె కూడా చెప్పలేదు. నా కొడుకు బాగున్నాడని నమ్ముతున్నాను. వాడికేమైనా అయితే నా మనసుకు తెలుస్తుంది కదా. నాన్న చిట్టి, వచ్చేసావా? హాయ్ అత్త. ఏ ఒక్క నిమిషం, నాతో మాట్లాడి వెళ్ళొచ్చు కదా. చెప్పత్తా, ఏంటి విషయం? నీకోసమే వెయిట్ చేస్తున్నాన్రా. అయినా ఆలస్యమైందేంటి? కాలేజ్లో లేట్ అయిందత్త. అలసిపోయినట్టున్నా? ఆర్ యూ ఓకే? అదేం లేదత్త, ఐఎమ్ ఓకే. ఏమో బాబు, నువ్వేమో మనసు వెప్పి నీ బాధేంటో చెప్పవు. మీ నాన్నేమో నీ బాధే పట్టనట్టు ఉంటాడు. ఇదంతా చూసి నేనెంత బాధపడుతున్నానో ఆ దేవుడికే తెలుసు. ఎన్నడూ లేంది ఇవాళ మీ నాన్న త్వరగా ఇంటికొచ్చేశాడు. అవునా? నా కోసమే ఏంటుందత్త? కిచెన్లోకి వెళ్ళి గంటి తిప్పుతున్నాడు. ఎన్నడూ లేంది. నా కోసం ఏమైనా వండుతున్నారేమో అత్త. నాకర్థం కాంది అదే. నీకోసమే అయితే ఇంటికి రాగానే నీకు ఫోన్ చేయాలి కదా. ఒరే చిట్టి, నేను త్వరగా వచ్చేసాను, నువ్వు వచ్చాయి అని చెప్పాలి కదా. ఫోన్ చేశాడా? నీకోసమైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ పిచ్చోడా, వచ్చింది నీకోసం కాదు. ఆ సౌమ్య బర్త్డేకి కేక్ కట్ చేయడానికి ఇంటికొచ్చింది. అందుకే త్వరగా వచ్చాడు మీ నాన్న. ఇప్పుడు అర్థమైందా? మీ నాన్న నీకోసం త్వరగా ఇంటికి రాలేదు, ఓ సౌమ్య కోసం వచ్చాడు. ఒకప్పుడు మీ అమ్మ కూడా ఇంటికి త్వరగా రారా మగడా అని మొత్తుకునేది, వచ్చేవాడు కాదు. నువ్వేకంగా చేతులే కోసుకున్నావు, రాలేదే. ఇప్పుడు ఆమె కోసం ఎలా వచ్చాడు చూడు. కొడుకులో ఉన్న లోన్లీనెస్ పోగొట్టడానికి, కొడుక్కి తల్లి ఎక్కడుందో వెతికి తీసుకురావడానికి మీ నాన్నకి మనసు రాలేదు, కానీ గర్ల్ ఫ్రెండ్ కావాల్సొచ్చింది చూడు. వచ్చేసావా చిట్టి? నీకోసం వెయిటింగ్. ఇవాళ నేనే వంట చేశాను. డిన్నర్ చేద్దాం. ఫ్రెష్ అయ్యిరా, వెళ్ళు. ఆకలేస్తుంది. టేస్ట్ చూసా, బానే ఉంది. ఎగ్ నూడిల్స్ చేశా నీకోసం. అత్త, నేను ఎగ్ నూడిల్స్ తిన్నాను కదా, నువ్వే వంట చెయ్యి. ఆకలేస్తుంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. తరుణ్, నీకేం కావాలో చెప్పు, నేనే చేస్తా. ఇవాళ ఏదో నీ మూడ్ బాగుంది చేసావు. రోజు చేయవు కదా డాడీ. నాలో ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు 0%.
నువ్వు వాటిని పెంచక డాడీ. కింద మెట్టు నుంచి పడిపోతే దెబ్బలు కొద్దిగానే తగులుతాయి, పైనుంచి పడేస్తావు నిన్ను నమ్ముకుంటే అనిపిస్తుంది. అన్నీ అమ్మ బుద్ధులే. ఇంజెక్షన్ చేసినట్టు పొడిచి పొడిచి మాట్లాడతాడు. ఏం డాడీ ఏదో గొణుగుతున్నావు? నో గునుగుడు, చెడుగుడు ఆడుతున్నాను నాతోనే, అంతే. మధు బయటకు వెళ్ళొచ్చు, కానీ కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్లు? ఇక నుంచి నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని నా మీద ప్రామిస్ చేయి. జనని చక్రి ప్లీజ్, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నేను చచ్చిపోయినా పర్వాలేదంటే నీ ఇష్టం. ప్రామిస్ చేయకు. నా పెంపకం మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. అట్లీస్ట్ నువ్వు నా చావును కోరుకుంటావని అనుకోను. నువ్వు నన్ను ద్వేషిస్తున్నా కూడా చెప్పు. ఓకే, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్. మధు, ఎవరే బయట? ఆ సిగ్నల్ నీకేనా? ఒట్టేసాక కూడా నా మీద డౌటా? ఇందాక బయటకెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడావు కదా? అయినా నేను మాట్లాడింది అమ్మాయితోనే అని చెప్పలేదని చెంచా. అయినా నా మీద స్పై చేస్తున్నావా చిత్రక్కతో? ఒట్టేసాక కూడా నా మీద నమ్మకం లేదంటే షాకింగ్ గా ఉంది. నేను అప్సెట్ అయ్యాను, బయటికి వెళ్తున్నాను. నాకు మనశ్శాంతి కావాలి. ఎక్కు. Come on, quick ya. Go, go, go. ఓకేనా? అది వెళ్ళిపోతుందక్క మళ్ళీ బయటికి. వెళ్ళని. ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్ళానని చెప్తుందో చూద్దాం. గుడ్డిగా నమ్ముతున్నావా దాన్ని? నా చేతిలో తాడుంది. అది గాలిపటంలా ఎగరని. మరీ పైకి వెళ్ళిపోతుంది, వేరే దిక్కుకు వెళ్ళిపోతుందని అనిపిస్తే మాత్రం అవసరమైనప్పుడు కిందకు లాగుతాను.